జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చాలా మంది చూసే ఉండుంటారు. పాపం సాధారణంగా ప్రెస్ మీట్ అంటే ఏంటంటే, మనం మీడియా అందరిని కూడా ఆహ్వానిస్తాం. ముఖ్యంగా శాటిలైట్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆహ్వానిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అంటే ఏంటంటే, అయితే సాక్షి ఉంటది. లేదా రికార్డ్ చేసి వదులుతారు. గతంలో ఏంటంటే రికార్డ్ చేసి వదిలేవాళ్ళు. ఏం చెప్పేవాళ్ళంటే, కేవలం మీరు ప్రతినిధి సాక్షి అంటే జర్నలిస్టులు మాత్రమే రండి. మీరు మైకులు గానీ, కెమెరాలు గానీ ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మేమే ఆ సమావేశం మొత్తం కూడా అయిపోయిన తరువాత ఆ వీడియో ఫుటేజ్‌ని మేమే మీకిస్తాము. తర్వాత మీరు టెలికాస్ట్ చేసుకోండి అనేవాళ్ళు. లైవ్ గట్టా అలాంటిదేమి ఉండదు. తర్వాత దాని మీద తీవ్ర విమర్శలొచ్చాయి. ఎందుకంటే కట్టు, పేస్టు వాళ్ళకి కావాల్సిన దాన్ని కట్ చేయటం, ఎడిట్ చేయటం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో అనేక సందర్భాల్లో దొరికిపోయాడు. దాంతో ఏమైంది, విమర్శలొస్తున్నాయి కదా అని చెప్పి ఇప్పుడేం చేశారంటే, వాళ్ళకు కావాల్సిన మీడియాని అంటే లైవ్‌లు ఇవ్వకుండా వాళ్ళకి కావాల్సిన మీడియాని మాత్రమే పిలుచుకుని, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పిలిస్తేనే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రశ్నలు అడుగుతారు. అలా కాకుండా అందరినీ పిలిచామనుకో, 2 గట్టి ప్రశ్నలు అడిగితే జగన్మోహన్ రెడ్డికి సమాధానం రాదు. ఎందుకంటే ఆయనకు ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ ప్రకారమే చదవాలి. అలా కావాల్సిన జర్నలిస్టులు అయితే ఆ స్క్రిప్ట్లో ఉన్న ప్రశ్నలే అడుగుతారు. దానికే ఈయన సమాధానం ప్రిపేర్ అవుతాడు. వేరొక జర్నలిస్ట్ ఎవరైనా చొరవ తీసుకుని కొత్త ప్రశ్న అడిగితే టైం అయిపోయిందని చెప్పి లెగిసి వెళ్ళిపోతాడు. నిన్న జరిగింది కూడా అదే. నిన్న చివరి సెకండ్లో విలేకరుల ప్రశ్నలు అడుగుతుంటే, నాకు ఇలా వాచ్ చూపించుకుంటా టైం అయిపోయిందని చెప్పి లేచి వెళ్ళిపోతున్నాడు. నిన్న ఒక 2.5 గంటలు సుమారు ప్రెస్ మీట్ పెట్టాడు. చక్కగా తనకు కావాల్సిన వాళ్ళని పిలుచుకుని పాపం ఎక్కడ అరటి రైతులకి గిట్టుబాటు ధర దగ్గర మొదలుపెట్టి కల్తీ నెయ్యి వరకు పాపం అన్ని అంశాలను కవర్ చేశాడు. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి అన్ని అంశాలను కవర్ చేయడం అంటే గొప్పే. ఎందుకంటే ఆయన బేసిక్గా ఒక అంశం మీద 2 అంశాల మీద మాట్లాడటమే గగనం. అలాంటిది అంటే నిన్నంతా స్క్రిప్ట్ బాగా పెద్దగా ఇచ్చారులేండి. పేజీలు పాపం ఆయన రాసి చదివేటప్పుడు కూడా పేజీలు తిరగేసి చదువుకోవాల్సి వచ్చింది. అయితే అన్నీ కూడా అబద్ధాలు, అడ్డగోలు వాదనలే. ఎందుకంటే అటుపక్క రెండో పక్క వాయిస్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది వినటం వరకే వీళ్ళ పని. లేదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్లో ఉన్నటువంటి ప్రశ్నలు అడగడం వరకే మీడియా పని. అంతే. ఇప్పుడు సాధారణంగా మీడియా అంటే ఏంటి, దాని కాంట్రవర్సీ ప్రశ్నలు అడుగుద్ది. లేదా బయట కొన్ని ఏదన్నా రియాలిటీకి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఉంటే వాటిని ముందు పెట్టి అడుగుతారు. దానికి సంబంధించి ప్రశ్నలు అడిగితే జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాధానం ఉండదు. అది సోషల్ మీడియాలో వస్తే ట్రోల్ అవుతాడు. కాబట్టి ఏంటి, చక్కగా వీళ్ళు ప్రిపేర్ చేసుకున్న స్క్రిప్ట్, వీళ్ళు ప్రిపేర్ చేసుకున్న ఆన్సర్లు, వీళ్ళు ఎంచుకున్నటువంటి జర్నలిస్టు, వీళ్ళు ఎంచుకున్నటువంటి మీడియా, వీళ్ళు పెట్టుకున్నటువంటి సమయం, సగం అన్ని వీళ్ళకి అనుకూలంగా పెట్టుకుంటారు. సరే, పెట్టుకున్నారు కానీ పాపం అడ్డగోలు వాదనలు, అవాక్కులు చవాక్కులు పేలటానికి 2.5 గంటల సమయం, ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా డైవర్షన్ పేరుతో ముగింపు. అంటే చివరిలో నేను జగన్మోహన్ రెడ్డి మాట అన్నాడు. ఏదో ఒక ప్రశ్న అడిగితే, సరే ప్రశ్న ఏంటి అనేది గుర్తులేదు, ప్రశ్న అడిగితే ఏమన్నాడంటే, ఇప్పుడు టైం అయిపోయింది, ఇప్పుడు నేను దాని మీద మాట్లాడితే ఇష్యూ డైవర్ట్ అవుద్ది అన్నాడు. ఇప్పుడు నువ్వు అరటి దగ్గర మొదలుపెట్టి కల్తీ నెయ్యి వరకు, పరకామణి దగ్గర మొదలుపెట్టి ఇతర మెడికల్ కాలేజీల వరకు అన్ని అంశాల గురించి మాట్లాడావు కదా. మరి ఇన్ని అంశాల గురించి మాట్లాడినప్పుడు ఒక ప్రశ్నకి సమాధానం చెప్తే ఇష్యూ ఎందుకు డైవర్ట్ అవుద్ది అన్నాడు అంటే, అతని దగ్గర సమాధానం లేదు. అది ఆ స్క్రిప్ట్ లో లేనటువంటి ప్రశ్న. ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాధానం లేనటువంటి ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి ఏదైనా చదవాలంటే ఖచ్చితంగా స్క్రిప్ట్ ఉండాలా. స్క్రిప్ట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అనే పేరు చదవాలంటే ఆ చంద్రబాబు అనే పేరు ఎక్కడ మాట్లాడాలి, లోకేష్ అనే పేరు ఎక్కడ మాట్లాడాలో ఆయన ఎత్తుక్కోవాలి స్క్రిప్ట్లో. ఎలాగా ఇప్పుడేదో మనం మాట్లాడినట్టుగా ఎదురుకుండా ఫేస్ టు ఫేస్ పెట్టుకుని, ఇప్పుడు సాధారణంగా సబ్జెక్ట్ మీద ఏదైనా ఫ్యాక్ట్స్ కావాలనుకున్నప్పుడు చూసుకుంటాం మనం. అదేమి ఫిగర్స్ ఎవరికి గుర్తుండవు కాబట్టి మనం ఫ్యాక్ట్స్ చూసుకుంటాం. దాన్ని కాదను. ఎవరైనా సరే ఏదైనా ఫిగర్ లేకపోతే ఫ్యాక్ట్స్ వచ్చినప్పుడు చూసుకుంటారు. బట్ మిగతాదంతా మామూలుగా జనరల్ గా మాట్లాడతారు. పొలిటీషియన్స్ కాబట్టి విమర్శలు కానీ ఇవన్నీ జనరల్ గా చేస్తారు. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం లైన్ టు లైన్ చదువుతాడు. ఎక్కడన్నా మిస్ అయితే కాసేపు నాంచుతాడు. తర్వాత కొత్తగా పదాలు ఏదైనా గప్పుకుని కొత్త పదం వస్తే అక్కడ కాసేపు మనం తడబడాలి. అయ్యే సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి. పాపం దీనికి సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. దీనికి సంబంధించి ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. ఆ ముగ్గురిని బొక్కలో పెట్టాలంట. అంటే అన్ని ఏకవచనాలే. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మీరు కానీ చూస్తే, సాధారణంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడితే అంటే జగన్ అని పిలుస్తారు, లేదా జగన్ గారు అంటారు, లేదా ఎక్స్సీఎం అంటారు. ఏదో ఒక వర్డ్తో జగన్మోహన్ రెడ్డికి ఒకటి. నిన్నంతా ఆ ఏకవచనమే. పైగా లాంగ్వేజ్ కూడా వాళ్ళ ముగ్గురిని బొక్కలో పెట్టాలి. ఆల్రెడీ బొక్కలో ఉండొచ్చిందే మనం. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళ బొక్కలో ఉంది వాళ్ళ పార్టీ నాయకులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర మొదలు పెడితే ఎంపీ మిథున్ రెడ్డి వరకు వాళ్ళ నాయకులు అంతా, వాళ్ళ గ్యాంగ్ అంతా, జోగి రమేష్ దగ్గర మొదలు పెడితే వీళ్ళంతా కూడా ఎక్కడ ఉన్నారు, బొక్కలోనే ఉన్నారు. వల్లభనేని వంశీ నిన్నదాకా ఎక్కడ ఉండొచ్చాడు, బొక్కలోనే ఉండొచ్చాడు. కాబట్టి ఇది వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది, బొక్కలో పెట్టాలంట. దీన్ని సాక్షిలో ఏం హెడ్డింగ్ చేసుకున్నాడు, దీనికి సూపర్ 6 పేరట సూపర్ మోసం, సూపర్ 6 సూపర్ 7 ఎక్కడ అమలు చేశారు, సీఎం చంద్రబాబు పై నిప్పులు జరిగిన వైఎస్ జగన్ అంట, బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం అంట, 96,000 మందికి ఏదేదో రాశాడు. సరే, రైతు భరోసా కింద కేంద్రం ఇచ్చేది కాకుండా 20,000 ఇస్తానని చెప్పి ఏదో మాట్లాడాడు. సరే, సూపర్ 6 అమలు అవుతుందా లేదా అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఉచిత బస్సు అన్నారు, అమలవుతుంది. 3 సిలిండర్లు అన్నారు, ఆల్రెడీ అమలవుతుంది. అలాగే అన్నదాత సుఖీభవ అన్నారు,
రెండో విడత కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? పెన్షన్ అన్నారు, 4,000 పెన్షన్ అన్నారు, అది కూడా అయిపోయింది. అలాగే 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ఒక హామీ ఇచ్చారు, దానికి కట్టుబడి కంపెనీలను తీసుకొస్తున్నారు. సో ఆల్మోస్ట్ సూపర్ 6 లో కూటమి ప్రభుత్వం చెప్పినట్లు ఆల్మోస్ట్ 5 హామీలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆల్మోస్ట్ ఏడాదిలోనే మెజారిటీ పూర్తి చేశారు. 15 నెలలు వచ్చేటప్పటికి మొత్తం హామీలన్నీ కూడా అమలు దశకొచ్చేశారు. మరి అందులో మోసం ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చేది కాకుండా ఏటా 20,000 ఇస్తామని చెప్పారు. ఎక్కడా చెప్పలేదు. చంద్రబాబు నాయుడు కేంద్రం ఇచ్చేది కాకుండా నేను 20,000 ఇస్తానని ఎక్కడా చెప్పలా. అలా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. ఎందుకంటే నువ్వు గతంలో ఏం చెప్పావు? 12,500 అని చెప్పావు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసావు? కేంద్రం ఇచ్చేది కాక నువ్వు 12,500 ఇస్తే కేంద్రం ఇచ్చే 6,000 కలిపి 18,500 ఇవ్వాలి నువ్వు. కానీ నువ్వేం చేసావు? అధికారంలోకి రాగానే కేంద్రం ఇచ్చే దాంతో కలిపి 12,500 ఇచ్చావు. దాంతో అప్పుడు తీవ్ర విమర్శలు రావడంతో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తీవ్ర విమర్శలు చేయడంతో ఇంకొక 1000 పెంచి 13,500 ఇచ్చావు. పైగా నువ్వు ఏమని ప్రచారం చేసుకున్నావు? దానికి చెప్పిన దానికంటే 1000 ఎక్కువ ఇచ్చానని చెప్పి ప్రచారం చేసుకున్నావు కదా. మరి ఆ రోజు నువ్వు కేంద్రం ఇచ్చేది కేంద్రం ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి ఎక్కడని చెప్పాడా? ఇక్కడ కూడా చంద్రబాబు గారు కేంద్రం ఇచ్చేది కేంద్రం ఇవ్వందని ఎక్కడ చెప్పలా. ఎవరు చెప్పినా కేంద్రం ఇచ్చేదాన్ని బేస్ చేసుకునే చెప్తారు. అలాగే చంద్రబాబు గారు అలాగే చెప్పారు. అలా కాకుండా కేంద్రం ఇచ్చే 6,000 నేను ఇచ్చే 20,000 26,000 ఇస్తాను చంద్రబాబు గారు ఎక్కడ చెప్పలా. నీతో పోల్చుకున్నా మెరుగ్గానే ఉంది. నువ్వు 13,500 ఇచ్చావు. కేంద్రం ఇచ్చేది కూడా కలుపుకునే అనుకుందాం. నువ్వు 13,500 ఇచ్చావు. కానీ చంద్రబాబు గారు ఒక్కలే 14,000 ఇచ్చారు. కేంద్రం ఇచ్చే 6,000 కలిపి 20,000 ఇచ్చారు. అలా చూసుకున్నా కానీ నువ్వే కదా రైతులను మోసం చేసింది. అలాగే గతంలో భారతీరెడ్డి కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్ళి ఏం చెప్పింది? 2 పిల్లలుంటే 2కి 30,000 జగనన్న మీకు అండగా ఉంటాడు, ఒక పిల్లవాడు ఉంటే 15,000, 2 పిల్లలుంటే 30,000 అని చెప్పావు కదా. కానీ ఎన్నికల్లో హామీ ఏమి ఇచ్చారు? తల్లికి వందనం కింద ఇచ్చే డబ్బులు ఏదైతే ఉందో అవి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు. ఇచ్చారు. 2 ఉంటే 2కి ఇచ్చారు, 3 ఉంటే 3కి ఇచ్చారు, 5-6 ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి, 5-6 మంది పిల్లలు ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇచ్చారు. మాట నిలబెట్టుకున్నారు. ఆ 5-6 మంది పిల్లలు ఉన్న కుటుంబాలు అంటే దాదాపు ₹1,00,000 ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారు. మరి ఏ రకంగా మోసం నాకు అర్థం కాల. తల్లికి వందనం కింద 2 ఏళ్లకు గాను ప్రతి పిల్లాడికి 30,000 ఎక్కడ ఇచ్చారంట. 30,000 ఇచ్చారో లేదో వాళ్ళని అడిగితే చెప్తారు. తొలి ఏడాది ఎగ్గొట్టి 2వ ఏడాది అరకొరగా ఇవ్వడం మోసం అంట. జగన్మోహన్ రెడ్డి 2కి ఇస్తానని చెప్పి ఒకరికి ఇస్తే మోసం కాదు, కానీ చంద్రబాబు గారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఇవ్వటం మోసం. పైగా అప్పట్లో రామానాయుడు గారు మాట్లాడితే దాన్ని ట్రోల్ చేసే పనులు చేశారు. 420 చేష్టలతో ప్రజలను మోసగించి గోబల్స్ కు టీచర్ మెంటర్ల ప్రచారం అంట. చంద్రబాబు పై చీటింగ్ కేసు పెట్టి లోపల వేయాలంట. ఆల్రెడీ మనం లోపల ఉండి వచ్చాం కాబట్టి, ఆల్రెడీ మన మీద 420 కేసులు ఉన్నాయి కాబట్టి, ఆల్రెడీ మన మీద అవినీతి అక్రమాస్తు కేసులు ఉన్నాయి కాబట్టి, ఆల్రెడీ మన కేసుల్ని లా పుస్తకాల్లో స్టడీగా పెట్టారు కాబట్టి ఎదుటి వ్యక్తి కూడా అలాగే ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే ఒక దొంగే ఇంకొక దొంగనే ఆ దొంగ అనాలని ఉంటుంది. ప్రకామణి విషయంలో జరిగిందని జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా, ఇలా బాబాయి టీటీడీ చైర్మన్ గా ఉండగా, ఇలా బోర్డు సభ్యులు ఇలా మనుషులు ఉండగా జరిగినటువంటి చోరీని చిన్న చోరీగా ప్రచారం చేశాడు. దొంగ అన్నట్టుగా ఉంది. దీని గురించి ఎక్కడ సాక్షిలో రాయలా. ఇది దొంగతనాన్ని చిన్న దొంగతనం అన్నాడు. పరకామణి చోరీ అనేది చిన్న చోరీ. 9 నోట్లు అంటే 72,000 వాస్తవానికి ఇప్పుడు ఉన్న ప్రకారం అది 800 900 ఉంటుంది. ₹190 యావరేజ్ ఉంది డాలర్ అంటే. సరే, ఆయన ఈ అప్పట్లో నోటు ₹70 ₹80 ఉంది కాబట్టి 720 పోయి 72,000 అన్నాడు. సరే, ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి అని ఉంటాడు అనుకోండి, వదిలేయండి. దేవుడు సొమ్ము దొబ్బేస్తే దొంగను వెనకేసుకొచ్చి చిన్న దొంగతనం అంటాడు. జరగలేదని చెప్పట్లా. ఎందుకంటే అక్కడ వీడియో ఫుటేజ్తో దొరికిపోయారు. అక్కడ వీడియో సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది కాబట్టి దొరికిపోయారు కాబట్టి, మరి ఇదే సీసీటీవీ ఫుటేజ్ మీ హయాంలో జరిగినప్పుడు ఎందుకు బయట పెట్టలా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను నేను. పరకామణి చోరీ మీ హయాంలో జరిగింది, మీరు న్యాయమే చేశారని మీరు భావిస్తున్నారు. ఆ రోజు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలా? గుట్టు చప్పుడు కాకుండా 3వ వ్యక్తికి తెలియకుండా ఎందుకు రాజీ చేశారు? రాజీ చేసిన విషయం కూడా ఎందుకు బయటికి రానివ్వాల? ఆ రాజీ చేసి ఆ దొంగ చేత 14 కోట్ల రూపాయల ఆస్తులను టీటీడీకి రాయించింది ఎవరు? చిన్న దొంగతనం అయితే 14 కోట్లు ఆ వ్యక్తికి ఎలా వచ్చాయి? రవికుమార్ అనే వ్యక్తికి 14 కోట్లు ఎలా వచ్చాయి? ఇలాంటి ఏ ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాధానం లేదు. పైగా చంద్రబాబు మీద నిప్పులంట, వీళ్ళకే దిక్కు లేదు. ఇంకా ఏయో చాలా మాట్లాడేళ్ళండి పాపం. అన్ని లడ్డూ ప్రసాదంపై నిరాధార ఆరోపణలు అంట. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేశారన్నారు. అంటే ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే గతంలో జంతువుల కొవ్వు అన్నారు, ఇప్పుడు జంతువుల కొవ్వు కాదు కదా, కెమికల్స్ అంటున్నారు కదా అనేది వీళ్ళ ఉద్దేశం. దీనికి పూర్తిగా ఈ సిటీ రిపోర్ట్ కూడా బయట పెట్టలా. సో కాబట్టి అది బయటకు వచ్చిన తర్వాత జంతువులు కొవ్వ కెమికల్స్ అనేది తెలుస్తుంది. అంటే చూడండి, డైవర్షన్ చూడండి. కల్తీ కాలేదని చెప్పరు, పరకామణి కూడా దొంగతనం జరగలేదని చెప్పరు. దొంగతనానేమో చిన్న దొంగతనం అంటారు వీళ్ళ హయాంలో జరిగితే, కల్తీ జరిగితేనేమో జంతువులు కొవ్వు అన్నారు. జంతువులు కొవ్వు కాదు కదా, జరిగింది కెమికల్స్తో కదా. అంటే కెమికల్స్తో తయారు చేసి నెయ్యి చేసి పెట్టేస్తారా భక్తులకి? హిందువుల మనోభావాలు దెబ్బతీసేస్తారా? ఎవరి హయాంలో జరిగింది? సుప్రీంకోర్టు అండర్లో
సిబిఐ అండర్ లో జరుగుతుంది. అది సిబిఐ చీఫ్ నడుపుతున్నాడు కేసు మొత్తాన్ని కూడా. కేంద్రం నుంచే 3 ఉన్నారు అందులో, రాష్ట్రం నుంచి ఒక 2 అధికారులు ఉన్నారు, ఫుడ్ సేఫ్టీ నుంచి ఒక అధికారి ఉన్నాడు అందులోనే. కాబట్టి ఇదేం రాష్ట్ర ప్రభుత్వం నీలాగా చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు నీలాగా ఏర్పాటు చేసిన సిట్టు కాదు కదా ఇది, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సిట్టు. దాని మీద ఆరోపణలు, మళ్ళీ ఏదో మెడికల్ కాలేజీల మీద మళ్ళీ కోర్టు కంట ఏదో రాష్ట్రాలు ధర్నోకలంట. ఆల్రెడీ కోర్టు గడ్డి పెట్టింది, మనకి సిగ్గిరాల. కోర్టు ఏం చెప్పింది, అవునాయా మెడికల్ కాలేజీలకి ఆ ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద నిర్మిస్తే మీకు వచ్చిన నొప్పి ఏంటి, అది గవర్నమెంట్ పాలసీ కదా, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేది ఎక్కడైనా నడుస్తున్నదే కదా, మీకు వచ్చిన అభ్యంతరం ఏంటని అడిగింది ఆల్రెడీ కోర్టు. దాని మీద స్టే ఇవ్వమంటే మేము ఇవ్వమని చెప్పింది, అది గవర్నమెంట్ డెసిషన్, అందులో ఏం తప్పు లేదని చెప్పింది. అయినా కానీ మనకు సిగ్గిరాల. సందట్లో సడేమియా అధికార దుర్వినియోగాలకు పాల్పడుతూ అవినీతి కేసులు తీయించేసుకున్న చంద్రబాబు అంట. గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసుతో పాటు చంద్రబాబు గారి మీద ఫైబర్ కేసును, ఇసుక కేసు పెట్టారు, ఇప్పుడు లిక్కర్ కేసు కూడా పెట్టారు. ఆ కేసును ఎవడు వాపసు తీసుకున్నాడు, నీ హయాంలో వాసుదేవరెడ్డి, నీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో కీలక నిందితుడిగా ఉన్న వాసుదేవరెడ్డి కేసు వాపసు తీసుకున్నాడు. ఆ రోజు ఏమీ లేకపోయినా నాతో బలవంతంగా కేసు పెట్టించారు చంద్రబాబుని ఇరికించడానికి, వాస్తవానికి నాకేమీ చంద్రబాబు గారి మీద కక్ష లేదు, ఆ రోజు తప్పని పరిస్థితుల్లో కేసు పెట్టానని ఆ వాసుదేవరెడ్డి కేసుని వెనక్కి తీసుకున్నాడు. నువ్వు అడగాల్సింది ఎవరినంటే, నువ్వు 5 ఏళ్ల పాటు లెక్కర్కి ఎండీగా చేయించావు కదా వాసుదేవరెడ్డిని అడగాల, నీ మనిషిని అడగాల, ఎందుకు కేసు వెనక్కి తీసుకున్నావు అని అడగాల. ఎందుకు వెనక్కి తీసుకున్నాడు, ఆ రోజు నువ్వు బలవంతంగా పెట్టించావు, ఆధారాలు లేని కేసు, అది బలవంతంగా పెట్టించావు కాబట్టి కేసు వాపసు తీసుకున్నావు. చంద్రబాబుకి దానికి ప్రమేయం ఏంటి, 5 ఏళ్ల పాటు సీఎంగా ఉండి నీ కేసులు కూడా కొట్టించుకోపోయావా, నీ కేసులు కొట్టారు, ఎందుకంటే మన అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయి ఆస్తులు అటాచ్ చేసిన కేసులు కాబట్టి కొట్టారు వాటిని. ఇదేమో కేసు పెట్టినోడే కేసు వాపసు తీసుకుంటే చంద్రబాబుని విమర్శించడం, కేసు పెట్టినోడు కేసు వాపసు తీసుకుని నువ్వు అడగాల్సింది ఏమంటే, నీ మనిషి తీసుకుంది, మళ్ళీ కేసు వాపసు తీసుకుంది, నువ్వు 5 ఏళ్ల పాటు ఎండీగా లెక్కర్కి ఎండీగా సాగించిన వాసుదేవరెడ్డి వెనక్కి తీసుకున్నాడు, ఆ రోజు నాతో బలవంతంగా పెట్టించారని. మరి నువ్వు అడగాల్సింది వాసుదేవరెడ్డిని. అంటే ప్రెస్ మీట్ పెట్టి మనం ఏం మాట్లాడినా ప్రజలు నమ్ముతారు అనుకుంటే ఆ రోజులు పోయాయి. ఏదేమైనా మొత్తంగా ఈ సాక్షిలో ఒక అంశాన్ని మాత్రం మిస్ చేశారు. ఏంటంటే ఈ పరకామణి చోరీ అనేది చిన్న చోరీ అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాత్రం ఇక్కడ నుంచి తప్పించారు. ఎందుకంటే అది సాక్షిలో వేస్తే సాక్షిని చదివేవారు కూడా మొహాన్ని క్యాంటీన్ చూస్తారు, దేవుడి సొమ్ము దొరికేసి దొబ్బేసిన దొంగని అనకేసి రావడం ఏంటారు కదవల్లారా అని చెప్పి క్యాంటీన్ చూస్తారు. అందుకని సాక్షిలో ఈ ముక్క మాత్రం లేపేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.